అన్నా 2 చాయ్, ప్లేట్ మిరపకాయ బజ్జీ, ప్లేట్ ఎగ్ బజ్జీ, ప్లేట్ పునుగులు. తెలుసు కదా నా దాంట్లో ఎక్స్ట్రా షుగర్. అన్న ఇన్ని ఆర్డర్లు చెప్తున్నావు, డబ్బులు ఎవడు కడతాడు? రేయ్ ఎందుకురా బాధపడతావు? కాసేపట్లో నాకు ప్రమోషన్ రాబోతుంది. ఇది అడ్వాన్స్ పార్టీ అనుకో, చేసుకోరా. అడ్వాన్స్ పార్టీ. మరి ప్రమోషన్ పార్టీ? ప్రమోషన్ పార్టీయా? బార్బిక్యూ నేషన్ లో చేసుకున్నారా? హాయ్ రవి. హాయ్ శివా. టీ తాతావా? అన్న ఒక గ్రీన్ టీ. గ్రీన్ టీ అంట. కనీసం మిరపకాయ బజ్జీ అనే తిను. నేను ఆయిల్ ఫుడ్ తిన్నాను, నీకు తెలుసు కదా రవి. ఆయిల్ ఫుడ్ తినవా? మీ ఇంట్లో వంటలన్నీ వాటర్ తో చేస్తారా? హెల్త్ కాన్షియస్ ఉండడంలో తప్పలేదు కదా. ఉండు 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 ఉండు. హలో హలో సార్, హలో సార్. వచ్చేస్తున్నా సార్, వచ్చేస్తున్నా. కమింగ్ సార్, కమింగ్ సార్. మేనేజర్ రమ్మంటున్నాడు రా, ప్రమోషన్ గురించి అనుకుంటా. బార్బిక్యూ నేషన్ లో టేబుల్ రెడీగా పెట్టు. ఓకే అన్న, ఓకే. బై శివా. సార్ కమింగ్. అన్న బజ్జీ బిల్లు అన్న. ఓ షేట్ షేట్, అర్జెంట్ గా మేనేజర్ తో మీటింగ్ ఉంది. పక్క జరగండి. అయినా మేమేమన్నా డేటింగ్కి వచ్చామా? మీటింగ్కే వచ్చాం, వెయిట్ చేయి. ఎవరు సార్? మేనేజర్ వెయిటింగ్ అయ్యా. అయినా సెకండ్ ఫ్లోరే కదా, మెట్లెక్కెళ్ళు. ఇచ్చావులే సలహా. అమ్మో మేనేజర్. అమ్మా ఈ రవి ఏంది ఇంకా రాలేదు? సార్ నువ్వేందా కింద కూర్చున్నావు? అదే సార్, మెట్లెక్కొచ్చాను, ఆయాసంగా ఉంది. ఓహో, అయినా మనం ఉండే సెకండ్ ఫ్లోరే కదా. సెకండ్ ఫ్లోర్ అంటే ఎగిరి రాలేను కదండి. సరే పైన కూర్చో. అమ్మా, ఇదిగో వాటర్ తాగు. మాట్లాడొచ్చా? కొంచెం టైం కావాలా? అయ్యో చెప్పండి సార్ ప్లీజ్. అదే రవి, టీమ్ లీడర్ ప్రమోషన్ కోసం మాట్లాడదామని పిలిచాను. ఐ ఆమ్ రెడీ సార్. రెడీయా? ఆ పొజిషన్ నేను శివాకి ఇస్తున్నాను. శివాక? అదేంటి సార్, నన్నే కదా అనుకుంటుంది మీరు, ఆ శివకాడికి ఇస్తానంటారేంటి? చూడు రవి, టీమ్ లీడర్ అంటే టీం లీడ్ చేసేలాగా ఉండాలి. మరి నేను నీలా ఏజ్ వాళ్ళకంటే యంగ్ టాలెంట్కి ఇస్తే మంచిది. ఏజ్డా? సార్ వాడు మీకు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చాడు సార్. వాడు నేను ఒకటే ఏజ్ సార్. హలో, నీ బయోడేటా ఏజ్ గురించి అడగట్లేదు, బయట ఏజ్ గురించి అడుగుతున్నాను. మీ ఇద్దరు ఏజ్ ఒకటే. వాడు ఫిజిక్స్ చూడు, నీ ఫిజిక్స్ చూడు, నీ ఎనర్జీ చూడు, వాడు ఎనర్జీ చూడు. 2 ఫ్లోర్కి ఆయాసపడుతున్నావు. వాడు చూడు, లిఫ్ట్ ఉన్నా కూడా లంచ్ టైంలో 6th ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్తాడు, అది కూడా ఆయాసపడకుండా. అందుకే ఆ టీం లీడ్ పోస్ట్ శివాకి ఇస్తున్నా. సరే సార్, ఒక వారంలో ఫిట్ అయ్యి వస్తా, నీ సీటుకి ఏసరి పెడతా. పెట్టావులే పో. ఆయన ఫిట్ అయినప్పుడు చూద్దాంలే. అన్నా బార్బిక్యూ నేషన్ లో 15 మందికి టేబుల్ బుక్ చేశా, 20% డిస్కౌంట్ కూడా వచ్చింది. పద వెళ్దాం. రేయ్ 15 మంది కాకపోతే 20 మంది కట్టుకొని తినరా, పోరా. ఈయనొకడు ప్రతిసారి హ్యాండ్ ఇస్తాడు, మధ్యాహ్నం బజ్జీలకు కూడా హ్యాండ్ ఇచ్చాడు. చి రెండు ఫ్లోర్కి ఆయాసపడుతున్నావు. వాడు చూడు, లిఫ్ట్ ఉన్నా కూడా లంచ్ టైంలో 6th ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్తాడు, అది కూడా ఆయాసపడకుండా. ఏంటి ఇది? నిన్న నైట్ మీరు తెచ్చిన బిర్యానీ. నిన్న రాత్రి బిర్యానీ ఇప్పుడు నాకు పెడుతున్నావా? ఫ్రిడ్జ్ లో పెట్టానులేండి. నీ వల్లనే ఈరోజు నా ప్రమోషన్ పోయింది. నేనేం చేశానండి? ఇలా అడ్డమైన చెత్త పెట్టి నా ఫిజిక్ మొత్తం ఇలా తయారు చేసావు. మీరు పెళ్లికి ముందు కూడా ఇలాగే ఉన్నారు కదా. అయినా ఈ చెత్త నేను తీసుకొచ్చానా? మీరే కదా తీసుకొచ్చారు. అప్పటికి నేను బీరకాయ కర్రీ చేస్తాననే చెప్పా, మీరే బిర్యానీ తీసుకొచ్చారు.
ఇప్పుడేమో నన్ను అంటున్నారు. ఇప్పటి నుంచి అన్ని బంద్. నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకే నవ్వుతున్నావు? ఎందుకండి జోక్ చేస్తారు డైట్ అని? నమ్మట్లేదు కదా? ఈ రోజు నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా. ఇదే నా లాస్ట్ పీరియడ్ నా లైఫ్ లో. చూస్తా చూస్తా. రేపటి నుంచి డైట్ స్టార్ట్. ఏంటండి మీరు వంట చేస్తున్నారా? ఈరోజు క్యారెట్ ఫ్రైయా? ఎప్పుడు చూడు క్యారెట్ ఫ్రైలు ఆయిల్ కర్రీలేనా? అలా చేసే నా పొట్ట ఇలా తయారు చేసావు. ఇక్కడ నుంచి నో ఆయిల్, ఓన్లీ క్యారెట్, బీట్రూట్, కీరా, దాని సలాడ్ అంటారు తెలుసా? సరే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? గుడ్డు పులుసు. గుడ్డు పులుసా? హ్మ్. ఈరోజు నేను డైట్ స్టార్ట్ చేస్తానని తెలిసి టెంప్ చేద్దాం అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. హ్మ్. సర్లేండి, మీరేం టెంప్ట్ అవ్వకండి. నేను నా ఒక్కదానికి చేసుకుంటా, సరేనా? అన్నట్టు ఫ్రిడ్జ్లో కీరా, బీట్రూట్, బ్రాక్లీ, క్యాప్సికమ్ అన్నీ పెట్టాను. సాయంత్రం డిన్నర్కి రెడీ చేసి పెట్టు. ఆ? సరేనండి. డైట్ చేసే తక్కువగానే బిల్డప్ ఎక్కువ. ఎక్కువ తొలిపెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు. అన్నా నీకోసం వెయిటింగ్ ఎక్కడ? వెళ్ళిపోతావింది. రే నేను మెట్లెక్కొస్తాను రా. మెట్లా? అంత కష్టం ఏమొచ్చిందన్న నీకు? లిఫ్ట్ ఉందిగా. కష్టమే ఉందిరా. శ్రీలీల డాన్స్ వేసినట్టు అవలీలగా ఎక్కువస్తా. నువ్వు లిఫ్ట్లో రా. ఓకే, ఎక్కిరా. ఓకే, ఎక్కువ తొలిమెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు. నాకు తెలుసన్నా నీ సంగతి. అవసరమా మనకి ఇవన్నీ? ఏయ్, ఇక్కడి నుంచి దొబ్బేరా. ఓకే. శేషు, స్వీట్స్ తీసుకో. కొత్త టీమ్ లీడర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రవి, యాక్చువల్లీ మీకు స్వీట్స్ ఇష్టమని బాక్సే తీసుకొచ్చిస్తా. నాకు అవసరం లేదు, నేను తినను. ఏ? ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను, షుగర్ తీసుకోను. అవునరా, నేను డైట్లో ఉన్నా. ఏంటి ఇప్పుడు? అన్న పొద్దున్నుంచి నాన్ స్టాప్ గా జోకులు వేస్తున్నాయిందన్న నువ్వు. ఎందుకు డిస్కరేజ్ చేస్తారు రవిని? రవి, మంచి డెసిషన్ తీసుకున్నారు. మీకు డైటింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తా. అసలు డైట్ స్టార్ట్ చేసిందే వీడి వల్లరా. వారం రోజుల్లో ఫిట్ అయ్యాక అప్పుడు చెప్తా. ఈడి కొవ్వంతా తీసేస్తా. నువ్వు నిజంగా ఫిట్ అవుతావు అన్న. మాకు తెలుసులే, పని చేసుకో. మనిషికి వచ్చినట్టు వస్తుంది నేను కోపం. ఆహా, స్మెల్ ఎదిరిపోయింది. అన్నా, నీ ఫేవరెట్ మటన్ బిర్యానీ అన్నా, తిను. ఏయ్, నేను డైట్లో ఉన్నాను రా. అబ్బో, సర్లే. ఇంతకు వదినేం పెట్టింది డబ్బాలు? ఏందన్నా, వదిన స్టవ్ అని చెప్పి మర్చిపోయి కూరగాయలని కట్ చేసి డబ్బాలు వేసి పంపించిందా ఏంటి? ఇదేరా నా లంచ్. ఎట్ట బతికినవన్నా, ఏం హాలత్ అయిపోయింది. సర్లే తిను, ఏముందలే. ఇంకా నేను మాత్రం బిర్యానీ తింటా. అదిరిపోయింది. హాయ్ రవి. ఏయ్, నువ్వు ఆయిల్ ఫుడ్ తిన్నని చెప్పావు, మరి చికెన్ తింటున్నావేంటి? డైట్ అంటే చికెన్ తినకూడదు అనలేదే. చికెన్ ఈజ్ ప్రోటీన్. ఈ ముక్క నువ్వు ముందే చెప్పాలి కదా. ఇటీరా. ఏ, అలా అని ఎక్కడ పడితే అక్కడ కుక్ చేసింది తినకూడదు. ఇంట్లో, అది కూడా బ్రెస్ట్ పీస్, అది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్తో కుక్ చేసింది తినాలి. అయితే నీది. నిన్నే కదా బిర్యానీ తిన్నావు, ఈరోజు చికెన్ తినొద్దు. వీక్లీ వన్స్ అంతే. ఏముందలే ఇంకా. మొదట్లో కష్టంగా ఉంటుంది రవి, పోను పోను అదే అలవాటు అయిపోతుంది. అన్నా 2 టీ చెప్తున్నా. అన్నా 2 టీ, ఒక దాంట్లో షుగర్ ఎక్కువ. ఏయ్, బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయిరా నీకు. ఏమైందన్న ఇప్పుడు? నేను షుగర్ తాగనని తెలుసు కదా, నేను డైట్లో ఉన్నాను రా. ఓ సారీ అన్న. అన్నా ఒక దాంట్లో షుగర్ తక్కువ. హాయ్ రవి. అన్నా ఒక గ్రీన్ టీ. గ్రీన్ టీయా? రే, నాకు కూడా టీ క్యాన్సిల్ చెప్పి గ్రీన్ టీ చెప్పు. అవసరమా? అసలే కషాయంలా ఉంటుందంటారు. పర్లేదురా, నేను డైట్లో ఉన్నాను, షుగర్ కట్ చేస్తాను, నువ్వు గ్రీన్ టీ చెప్పు. ఓకే ఓకే, ఎలా తాగుతాడో నేను చూస్తా.
చేర్స్ ఫర్ హెల్దీ లైఫ్. చేర్స్. ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఎంజాయ్. నిజంగా అంత నచ్చిందా? నాకు బుద్ధి కావట్లేదు. మరి అందుకే తొందరపడొద్దు అనేది. హ్యాపీగా టీ తాగొచ్చుగా. ఇప్పుడే వస్తాను. ఏంది సౌండ్? నాది కాదులే. అమ్మో. ఏందన్న లోపల గాజిల్లకి ఇంకా కలగ సంతానం ఏమైనా ఉందా? ఏంది ఆ రకం సౌండ్ వస్తుంది? ఆకలేస్తుందిరా. అరగంట క్రితమే కదా నా లంచ్ చేసావు. అరగంట క్రితం లంచ్ చేసింది మీరురా. నేను ఉపవాసం చేశాను రా. ఆ క్యాప్సికమ్, క్యారెట్లు, క్యాబేజీలు నా వల్ల కాలేదురా, సరిపోలేదురా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? సరే బయటికి వెళ్ళాను, తినొద్దంతా. పద. ఏమైందన్నా? పట్టేసిందిరా. అయ్యో. హాయ్ రవి, మీ కీస్ పడిపోయాయి. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ అన్న, తగ్గిపోయిందా? పద తినేసి వద్దాం. హే, నేను డైట్ లో ఉన్నాను రా. నీ కర్మ, నిన్నెవడ బాగు చేయలేడు. ఏమండి ఏమండి అప్పుడే పడుకున్నారేంటి? బాగా నీరసంగా ఉంది. సరే తిందురుగానిలేండి. తీసుకోండి. ఏందే ఇది? గేది పెట్టట్టు ఇట్లా పెట్టావు? మీరే కదండి డైట్ అని చెప్పి సలాడ్లు ఇవ్వన్నారు. ఇలా తింటే పోయేలా ఉన్నానే. పోనీ ఎగ్ కర్రీ చేయనా? వద్దా, నేను డైట్ లో ఉన్నాను. సరే మీ కర్మ. వచ్చేసింది, పడుకుంది. స్లోగా వెళ్ళిపోదాం. ఏంటి లేరు? ఏం చేస్తున్నారండి? అంటే ఈ రోజు కదా ఫస్ట్ రోజు, కొంచెం కష్టంగా ఉంది. డైట్ అన్నారు? రేపటి నుంచి ఖచ్చితంగా డైట్ చేస్తా. రేపు కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీలో కూడా డైట్ అంటూ ఇలానే పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఉన్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు వైరలీ. అర్ధరాత్రి 2ంటికి తినడం ఏంటో. మరి ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొడుతుంది, బ్రేక్ కావాలి అన్న. కోపంలో ఎన్నో అంటాం, నువ్వు అన్ని పట్టించుకుంటే ఎలా చెప్పు? సరే అది వదిలేలే, కానీ ఎప్పుడేం అడిగినా ఎందుకేం చెప్పావు, ఎందుకు దాస్తావు? అది చెప్తే కానీ అర్థం చేసుకోలేదు నాలాంటి వాడి దగ్గర. చెప్తేనే అర్థం చేసుకుంటా అంటావు, నువ్వు అంతేగా. కాదు, నాకు చెప్పకుండా అర్థం చేసుకునే జై కావాలి. అయినా చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసా వాడిని. వాడే మారలేదు, అలానే ఉన్నాడు. కాకపోతే